శారదా, ఎక్కడికి వెళ్ళావు? త్వరగా పట్టుకోండి. అమ్మా గగన్, గగన్, ఇంటికి పిలిచి అవమానిస్తారా? రామ్మా. రే గగన్, నేనే వెళ్ళాను, వాళ్ళ పిలవలేదురా. నువ్వెళ్ళావా? ఆ ఇంటికి నువ్వెళ్ళావా? నువ్వెందుకు వెళ్ళావమ్మా? నువ్వే స్వయంగా నీ చేతుల మీదుగా శాంతి ముహూర్తం జరిపించాలి. ఊరి కోసం ఇంత అవమానాన్ని భరించావా? నీకు తెలుసు కదమ్మా, ఆ ఇంటికి వెళ్తే ఎంత అవమానం జరుగుతుందో నీకు తెలుసు కదా. ఒక్కసారి వెళ్లే ముందు నాకు చెప్పుంటే వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పేవాణ్ణి. నీకు చెప్పే సాహసం చేయలేను. వాళ్ళు పూరిని ఏం చేస్తారో అని భయపడ్డాను. అందుకే వాళ్ళు చెప్పిన దానికి తలొంచి బిందు కూడా నా బిడ్డ లాంటిదే కదా అని అమ్మలా ఆశీర్వదించటానికి వెళ్ళాను. కానీ ఇలా జరిగింది. సమయానికి భూమొచ్చి నన్ను కాపాడిందిరా. అమ్మా ప్లీజ్, తన గురించి నా ముందు మాట్లాడకని చాలాసార్లు చెప్పాను. అవునరా, భూమి రాకపోయుంటే మీ అమ్మ ఇప్పుడు ఇలా ఉండేది కాదు. అమ్మా, శిక్షించేది రక్షించేది ఆ ఇంటి మనుషులే కదా. నీకు అర్థం కావట్లేదా? ఈసారి కూడా మనకి ఏదో హెల్ప్ చేస్తున్నట్టు మనల్ని ఒక భ్రమలో ఉంచి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. భూమి కూడా ఆ ఇంటి వారసురాలే కదమ్మా. అదృష్టం కొద్దీ ఒరిజినాలిటీ తొందరగా తెలిసిపోయింది. బావా, బావా ఏం మాట్లాడుతున్నావు బావా? ఏయ్, నువ్వు మాట్లాడుకో. ఇదొక నాటకమా? మా అమ్మని కాపాడినట్టు నటించి మోసం చేయాలని చూస్తున్నావా? గగన్, అవునమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పిన కథలో దానిలో ఒక ముఖ్య పాత్ర భూమి కూడా ఉందమ్మా. రే నోరు ముయ్యరా. నువ్వు ద్వేషిస్తున్నావని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావా? నిజమే అత్తయ్య, బావ అలా అనుకోవడంలో తప్పులేదు. నేను ఆ ఇంటి బిడ్డనే. శరత్ చంద్ర గారి రక్తాన్ని. కానీ బావా, ఏదో ఒక రోజు నువ్వు ఏ తప్పు చేయలేదు భూమి అని నీతోనే అనిపించుకుంటాను. అది తొందరలోనే జరుగుతుంది. అమ్మా, రామ్మా వెళ్దాం. గగన్, గగన్, భూమి, రామ్మా. గగన్.
ఎవరో కావాలనే స్ట్రీట్ లైట్స్కి షాక్ కొట్టించి తన్నక్కడి నుంచి తప్పించారు. ఈసారి నేను వదలను. ఎలాగైనా దాని అంతు చూస్తాను. వదినా, ఇంత కుట్ర చేసిందాన్ని అస్సలు వదలొద్దు. నా బిందుకే ఇలా చెయ్యాలని చూస్తుందా? హ్మ్. డోర్ కొడుతున్నారు వదినా. ఏమండి, ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంకెక్కడికి వెళ్తాడులే మీరా, ఆవిడ దగ్గరికే వెళ్తాడు. అక్కడికి వెళ్ళి నా భార్యని క్షమించు, నా వాళ్ళందరినీ క్షమించు అని దాని కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. లేకపోతే ఇక ఆ ఇంట్లోకి ఎంట్రీ ఎలా దొరుకుతుంది మీరా? ఆవిడతో ప్రేమ కలాపాలు ఎలా కొనసాగిస్తాడు? అపూర్వ గారు, మర్యాదగా మాట్లాడండి. ఆగో. కొంచెమైనా రోషముందా కేపి? నీ కూతురు జీవితాన్ని నాశనం చేసిన ఆడదానికి బుద్ధి చెప్పాల్సింది పోయి తన కాళ్ల మీద పట్టానికి వెళ్తావా? శరత్చంద్ర గారు, నోటికి ఎంత వస్తే అంత మాట మాట్లాడకండి. ఎవరిలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు. అయినా శారద గురించి మీకు తెలుసుగా. అయినా ప్రతిసారి తనను అవమానిస్తూనే ఉన్నారు. అవును, నేను ఇప్పుడు శారద దగ్గరికే వెళ్తున్నాను. కానీ మిమ్మల్ని క్షమించబడడానికి కాదు, నా చేతకంతనానికి. నా కళ్ళ ముందే నా భార్యను అవమానిస్తుంటే నేను చూస్తూ ఉండిపోయాను. కనీసం తనని కాపాడుకోలేకపోయాను. అందుకు నన్ను క్షమించమని అడగడానికి వెళ్తున్నాను. ఆగో. నీకు నచ్చినప్పుడల్లా ఇంటికి వెళ్తానంటే నేను ఒప్పుకోను. నా చెల్లి కళ్ళల్లో కన్నీళ్లు రానివ్వకు. కాదు కూడదు, నేను వెళ్తాను అంటే నీకోసం ఎదురు చూసి ఆ కళ్ళు శాశ్వతంగా మూసుకుపోతాయి. చంపేస్తారా? చంపేస్తారా? అవసరం లేదు. తనకు జరిగిన అవమానం తట్టుకోలేక తనే చచ్చిపోతుంది, తనే చచ్చిపోతుంది, తనే చచ్చిపోతుంది, తనే చచ్చిపోతుంది, తనే చచ్చిపోతుంది.